ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 25. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమాపత్రిక 8:37. ఆయనను ఆయన మహిమను మనము స్పష్టముగా చూడవలనని ప్రభువు కోరుచున్నాడు. ఆయన ఉన్నట్టుగా ఆయనను చూడక ఆయనను తెలుసుకొనవలసినంతగా తెలుసుకొనకపోవట చేతనే మనము అనేక కష్టములను ఎదుర్కొనుచున్నాము. మనము ఎప్పుడు నిరుత్సాహము, నిరాశ, ఓటమిలోనున్నట్లు భావించుదుమో అప్పుడు మనకు సరైన పరిష్కారం ఒకటి కలదు. అది యేసుక్రీస్తు ప్రభువు వైపు తిరిగి ఆయన నూతన ప్రత్యక్షతను పొందుటయే. ప్రపంచమంతటిలోని క్రైస్తవ ప్రజలందరూ తమలో పరిశుద్ధత లేదని విషయమును ఎరుగుదురు. దేవుని ప్రజలలో జీవము కానీ శక్తి కానీ మనము చూడలేకపోవచ్చున్నాము. అయినప్పటికీ మన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. యోహాను సువార్త 14:12. మరలా ఆయన ఇట్లనెను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28:20. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగానున్నాడు అని హెబ్రీ పత్రిక 13:8 చదువుచున్నాము. దేవుని వాక్యములోని ఈ వచనములు దాదాపు ప్రతి క్రైస్తవుడు ఎరిగినవే అనియు మన దేవుడు ఎన్నడనూ తప్పిపోడనియు చూపించుచున్నవి. అయితే మనము తప్పిపోయిన వారము గనక ఆయన శక్తిని పొందలేకున్నాము. తన ప్రజలపై సాతాను చేయు ప్రతి దాడిని మన ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన మనకు అనేక హెచ్చరిక మాటలు చెప్పెను. శత్రువు బలవంతుడు గనక నేను ఓడించబడుదునని మనం తలంచరాదు. మన ప్రభువు ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను అని స్పష్టముగా చెప్పుచున్నాడు. కేవలం ఆయన వలననే, ఆయన ద్వారానే విజయము పొందగలము. విజయవంతమైన క్రైస్తవ జీవితమును అనుభవించక మునుపు ఆయన విషయమైన స్పష్టమైన దృష్టి మనకు అవసరమై ఉన్నది. అత్యధిక విజయం పొందినట్లు మనము ఏ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రావలెనో దానిని ప్రకటన గ్రంథములో చదువుచున్నాము. ఈ గ్రంథములోని వర్తమానము సంపూర్ణ విజయమును గూర్చిన వర్తమానమే. నూతన సృష్టిలోని సమస్తమును పొందుటకు, మనం పొందిన ప్రతి నష్టమును తిరిగి సమకూర్చుకొనుటకు ఈ విజయం మనలను అర్హులనుగా చేయును. మనము దేనిని పోగొట్టుకొనుటకు ఇష్టపడము. అయినప్పటికీ మనం పోగొట్టుకొనుటనున్నది తప్పక జరుగును. మనము నిర్లక్ష్యము వలన, దొంగిలించబడుట వలన, మరచిపోవుట వలన పోగొట్టుకుందాము. మనము పోగొట్టుకున్నవి అనేకములు. ఒక దినమున ఎవరో నీ యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నాతో వచ్చి నీవు పోగొట్టుకున్న వాటన్నిటిని చూడుము అని నీతో చెప్పిరనుకుందాము. అప్పుడు నీవు అతనితో వెళ్ళి నీవు పోగొట్టుకున్నవన్నీ కనుగొని తిరిగి అవి క్రొత్తగా అగుటను చూచితివనుకునుము. అప్పుడు నీవు అధికముగా సంతోషించవా? ప్రభువుకు స్తోత్రము, నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకొంటిని అని అందువు. అదే వర్తమానమును నీవు ప్రకటన గ్రంథంలో చూచెదవు. ఆదాము అవ్వలు ఏదెను తోటలో చేసిన పాపం మొదలుకొని సమస్త నష్టము సమకూర్చబడుటను నీవు చూచెదవు. పాపము యొక్క శాపమును బట్టి మానవ జాతి సమస్తమును కోల్పోయెను. మనము నష్టపడిన దానినంతటినీ సమకూర్చుకొనుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. మన ప్రభువు అద్భుతములు చేయును. పాపము చేత పతనమైన మన జీవితములను ఆయన పరిపూర్ణమైనవిగా చేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.